ఏమయ్యా మోడీజీ, అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు? నా కడుపు రగిలిపోతా ఉంది. ఎప్పుడు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోవడమే నీ పని అనుకుంటా. హే, ఇంతకీ నీ కడుపు మంట ఏంటి? హే, నువ్వు ఆ బాబు పవన్ ని ఎప్పుడు పొగుడుతా ఉంటావు. ఇక్కడ నాకేమో మండిపోతా ఉంది. మండదా? మరి పొగుడుతా ఉంటే మండదా అని అడుగుతా ఉన్నా. మండితే పోయి ఫ్రిడ్జ్ లో కూర్చో. హే, నా దగ్గర ఎందుకు వాగుతున్నావు? హే, వాగడం కాదు, ఒక్కొక్కరిని కడిగి పారేస్తా. నా అసలు రూపాన్ని చూడలేదు మీరు. ఒకవైపే చూస్తా ఉన్నారు నన్ను, రెండో వైపు చూస్తే తట్టుకోలేరు. ఏ సైకోరెడ్డి, ఏ తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదు నేను. ఎక్కువ రెచ్చిపోతే నీకే దెబ్బ పడుతుంది. హే, ఏం దెబ్బ పడుతుంది? ఫోన్ అని ఊరుకుంటా ఉంటే మీ కూటమి వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఏ ఆ బాబు పవనే పోటుగాళ్ళ? మా ప్రతిపక్షం వాళ్ళు కాదా? మా పార్టీ వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. నేను అసలు నీ కంటికి కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. ఇదిగో శివాలరెడ్డి, ఇప్పటి వరకు నిన్ను చూసి చూడనట్లు వదిలేశాను. హే, నువ్వు హద్దు మీరిపోతున్నావు మెంటల్ రెడ్డి. చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నావా? అవును, హద్దు మీరుతా. ఇప్పుడు ఏం చేస్తారో? ఏం చేస్తానా? నువ్వు చేసిన తప్పుడు పనులకు నిన్ను బొక్కలో వేస్తా. హే, బొక్కలోక వామో, ఇదొకటి. ప్రతిసారి నన్ను చిన్నపిల్లాన్ని చేసి భయపెడతా ఉన్నారు. నువ్వు చిన్న పిల్లాడివా? నువ్వు నీ బ్యాచ్ చేసిన అక్రమాలు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో ఎవడు చేయలేదు. హే, అది కూడా రికార్డే కదా మోడీజీ. అలా ఎందుకు చూడరు మీరు? అలాగే బొక్కలోకి వెళ్లి కూడా రికార్డు క్రియేట్ చేయాలి సైకోరెడ్డి. నిన్ను వదలా చెక్లెట్, వదలా. నేను ఒప్పుకోను. నీకు నేను ఎన్నో సార్లు సపోర్ట్ చేసినాను. నీ కాళ్ళు కొన్ని వేల సార్లు పట్టుకున్నాను. ఆఖరికి మొన్న కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీ వాళ్ళకే సపోర్ట్ చేసి నాకు నేను ఉద్యోగ జారిపోయినాను. ఊరికే చేస్తున్నావా? నీ కేసుల నుండి తప్పించుకోవడానికి చేస్తున్నావు. తప్పు చేస్తేనే కదా నువ్వు తలదించేది. హే, సీఎం అంటే ఎవరైనా తగ్గే ఉంటారులే మోడీజీ. నన్ను అంటే మాత్రం నేను ఒప్పుకోను. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నాకు భయపడడు. హే, రెస్పెక్ట్ ఇస్తాడు, బట్ కాళ్ళు పట్టుకోడు. ఎందుకో తెలుసా? హే, అదే కదా పవన్ పొగరు. నీ బొంద. హే, అది అతని ఆత్మ గౌరవం. హే, తప్పు చెయ్యడు, తల వంచడు. కానీ నువ్వు పూర్తి రివర్స్. హే, అసలు ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు అని అడుగుతా ఉన్నా. ఏ రాష్ట్ర ప్రజలకి నీ న్యూసెన్స్ తప్పిద్దాం అనుకుంటున్నారు. హే, నీ డ్రామాలో చూసి విసిగిపోయాను. హే, నీ కేసులు మొత్తం తీసి నీకు జైలు శిక్ష ప్రాప్తి అయ్యేలా చెయ్యాలి అనుకుంటున్నా. హే, ఇది అన్యాయం మోడీజీ. ఇది అక్రమం, దారుణం. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం పాటు పడుతున్న బాబుని చూసి నేర్చుకో. హే, దీవాళి పండక్కి ముందే ప్రజల దగ్గరికి వెళ్లి ప్రేమతో పలకరించి సెల్ఫీలు దిగి వస్తున్నాడు. హే, అది హే నాయకుడి లక్షణం అంటే. మీరు ఆ బాబుని మాత్రమే చూస్తారు, నన్ను చూడరా అని అడుగుతా ఉన్నా. నేను నా హారతి చిచ్చుబుడ్డిలు వెలిగించి దీపావళి పండగ చేసుకున్నాం. అది మీకు కనిపించదా అని అడుగుతా ఉన్నా. మీరు అలా పండగ చేసుకోకపోతే పబ్లిక్ లో నెగటివ్ వస్తుందని మొగుడు పెళ్ళాలు కలిసి ఆడిన నాటకం. హై, ఇది మేము నాటకం ఆడామా లేదా అన్నది కాదు, పండగ చేసుకున్నామా లేదా అన్నది, క్రాకర్స్ వెలిగించినామా లేదా అన్నది ముఖ్యం. అక్కడ కూడా నువ్వు బాబు అంటే గిట్టదు కాబట్టి పసుపు బుడ్డిని వెలిగించి చిచ్చు పెట్టావు. హే, అబ్బబ్బా, నాకే తెలియని విషయాలను మీరు ఎలా కనిపెడతా ఉన్నారు? మా సన్నాసులు ఏమైనా తెచ్చినారేమో నాకు తెలీదు. నీ వేషాలు అన్ని చూస్తున్నాను. హే, ఇక్కడ నుండి లండన్ పారిపోయి మొన్నటి వరకు కొత్త బట్టలు వేసుకుంటూ పూల రంగడులా జల్సాలు చేస్తున్నావు. హే, కొత్త బట్టలు వేసుకున్న తప్పేనా స్వామి? పూల రంగంలా తిరిగిన తప్పేనా స్వామి? ఎప్పుడు ఆ తెల్ల బట్టలే వేసుకోవాలా? రంగుల బట్టలు నేను వేసుకోకూడదా అని అడుగుతా ఉన్నా. అచ్చా, మంచి పని చేశావు చాక్లెట్. నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళాక నీకు వేసేది తెల్ల బట్టలే. హే, ముందుగానే రంగుల బట్టలు వేసుకుని నీ కోర్కెలు తీర్చుకున్నావు కదా. ఇక హాయిగా జైలుకు వెళ్లి రెస్ట్ తీసుకో. జైలు రెడ్డి చిన్నైనా.